ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీల్ మేకర్స్ అన్నీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ కొద్దిగా రంగు వచ్చినట్టయితే తీసి ఇలా అయిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి మార్చాలి. ఈ ఆయిల్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఇది కూడా కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలి. కొద్దిగా రంగు మారింది కదా, మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేసాలి. ఇప్పుడు పసుపు వేసి కొద్దిగా కలపాలి. కలిపి కరివేపాకు యాడ్ చేయాలి. దీన్ని కొద్దిగా కలిపి కూరకు సరిపడినంత కారం ఇందులోనే ఆయిల్ వేసుకుంటే కొంచెం కలరింగ్గా ఉంటుంది. అలాగే ఉప్పు ఇది కూడా కావాల్సినంత, అంటే కూరకు సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పి కొద్దిగా ఇలా అయిన తర్వాత మిల్లిమిక్కలు వేపిన మిల్లిమిక్కలు వేసి ఇలా కలుపుకొని కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేయాలి. వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఉడికి దగ్గరకు వస్తుంది. మూత పెట్టి ఉడికించాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం. ఇలా అయిన తర్వాత కొబ్బరి పొడి కొద్దిగా ఇందులో వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా కలిపి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉంచి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. కొద్దిసేపు ఉడకనిచ్చి ఇప్పుడు మూత పెడదాం. మీల్ మేకర్ కర్రీ రెడీ.